వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్ చెరో 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, జూనియర్ ఎన్టీఆర్ విరాళానికి సంబంధించిన వివరాలేంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు వరద బీభత్సం ప్రజలను ఎంతలా అట్లాగుట్లా చేస్తుందో ప్రజలంతా కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విపత్తుల్లో బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి తోచిన సహాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. నిన్న వైజయంతి మూవీస్ సంస్థ అధినేత అశ్విని దత్ 25 లక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించి అక్కడ ఉన్నటువంటి బాధిత ప్రజలు వరద బాధిత ముంపు ప్రాంతాలన్నీ కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ విపత్తు మీద స్పందించారు. వరద విపత్తు ఉపశమనం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యల కోసం తన వంతు సహాయంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షల విరాళంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ భారీ వర్షాల వల్ల వరద విపత్సం దాన్ని ఎంతో కలిసివేసిందని అతి త్వరగా విపత్తు నుండి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అదేవిధంగా ఖమ్మం కావచ్చు విజయవాడ ఉన్నటువంటి బాధిత ప్రజలంతా కూడా కోలుకోవాలన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ దేవుని ప్రార్థిస్తున్నట్టుగా ఎక్స్ లో ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చిత్ర పరిశ్రమ కూడా ఒక్కొక్కరు స్పందిస్తూ ఈ విపత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విపత్తులు జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. ఆ దిశగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నప్పటికీ తమ వంతు సహాయంగా తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఒక్కొక్క నటీనటులు ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా బాధితుల సహాయార్థం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలను ప్రకటిస్తున్నారు. అశ్విని దత్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా తమకు వంతుగా ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించారు. మరికొంతమంది కూడా ఇదే బాటలో తమకు తోచిన విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు. ధన్యవాదాలు సతీ.